వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన అని చెప్పి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఏదో ఒక అంశం పైన ఆమె మాట్లాడుతూనే ఉన్నారు. అటు సొంత అన్నపైన, తండ్రి పైన, అటు హరీష్ రావు పైన కూడా ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారు మనం అందరం చూస్తూనే ఉన్నాం. హరీష్ రావు పెద్ద అవినీతి అనకుండా అని ఆయన్నే ముందు పెట్టి ఇంకా ఆ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి ఆమె సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. అటు కేసీఆర్ పైన కూడా మారిన మనిషి అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇక కేటీఆర్ అయితే తన సొంత ఫ్రెండ్స్ కంపెనీలకు దోచిపెట్టుకుంటున్నారంటూ సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. మరి టీఆర్ఎస్ అనే దాన్ని కూడా నా నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో జరిగేటువంటి ఏదో ఒక అంశం పైన మాట్లాడుతూనే ఉన్నారు కల్వకుంట్ల కవిత గారు. అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే గిగ్ వర్కర్లు, ర్యాపిడో డ్రైవర్లు, ఓలా డ్రైవర్లు, అసలు స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ వీళ్ళ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అంటూ మరో కొత్త అంశంతో ముందుకొచ్చేశారు కల్వకుంట్ల కవిత గారు. ఏదేమైనప్పటికీ కవిత గారు ప్రస్తావించిన అంశం పైన అయితే ఒకసారి గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సిందే అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కానివ్వండి, ఏ కాలమైనా సరే ఈ డ్రైవర్ల పరిస్థితి, ఈ ర్యాపిడో డ్రైవర్స్ కానివ్వండి, ఊబర్ డ్రైవర్స్, ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు సంపాదించేటువంటి ఆదాయం వాళ్ళ కుటుంబ పోషణకు కూడా సరిపోవట్లేదు అంటూ కవిత గారు ఇదే కామెంట్స్ చేస్తున్నారు. బయట రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, బయట ఎవరైనా కూడా వాళ్ళ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. సో గవర్నమెంట్ వీళ్ళని ఆదుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే అంశం పైన గిగ్ వర్కర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ పరిస్థితి అసలు బాగాలేదు అంటూ కవిత మరో కొత్త అంశంతో ముందుకొచ్చేసింది. మరి వెంటనే గవర్నమెంట్ వీళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ కూడా చేస్తున్నారు. సో వారు సంపాదించేటువంటి ఆదాయం వాళ్ళ కుటుంబ పోషణకి సరిపోయినటువంటి పరిస్థితి. సో తక్షణమే గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి వాళ్ళని ఆదుకోవాలంటూ కల్వకుంట్ల కవిత గారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అటుపోతే రిపీట్ మరి రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత అంటే అటు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా చేశారు, మంత్రిగా చేశారు. కాకపోతే ఇటు సపరేట్ వచ్చేసిన తర్వాత తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించిన తర్వాత ఆమె యాక్టివ్గా ఉంటూ గవర్నమెంట్ని ప్లస్ ఇటు బీఆర్ఎస్ని, బీజేపీని అందరినీ కూడా ఆమె మాటలు తూటాలు పేలుస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ పైన కూడా సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. సో అలా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ ఇప్పుడు గిగ్ వర్కర్స్, అదేవిధంగా డెలివరీ బాయ్స్ పైన ఆమె సపోర్టెడ్గా ఉండండి అంటూ గవర్నమెంట్ని అడగడం ప్రస్తుతం సెన్సేషనల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అటు క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి, గిగ్ వర్కర్స్ కానివ్వండి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళపైన గవర్నమెంట్ దృష్టి పెట్టాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి ఏం జరగనుందో వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి.